8 నుండి 9,000. నేనైతే ఒకటే చెప్తా, నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతాను. మా హస్బెండ్ ఆర్మీ పర్సన్ అని చెప్పేసి ప్రౌడ్ టు బి ఏ సోల్జర్స్ వైఫ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఏమేమో పట్టుకొచ్చిందని అనుకుంటున్నారా? సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఆర్మీ రేషన్ బ్లాగ్. చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. ఆర్మీ రేషన్ అంటే ఏంటి, అసలు రేషన్లో ఏమేమి ఇస్తారు, పేమెంట్ కట్ అవుతుందా లేదా అని చెప్పేసి నన్ను చాలామంది మా ఫ్రెండ్స్ అండ్ కొందరు పర్సనల్గా, కొందరు యూట్యూబ్లో కామెంట్స్గా చేస్తున్నారు. సో వాటన్నింటికి నేను ఈరోజు ఒక క్లారిటీ ఇస్తా. ఈ మంత్ రేషన్ ఏమేమి ఇచ్చారో అవి కూడా చూపిస్తాను. ఇవన్నీ మీకు అర్థం కావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ ఫర్దర్గా నిజంగా చాలామంది పిల్లల్ని ఆర్మీకి పంపించాలంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ అలాంటిది ఏం లేదండి. ఆర్మీలో చాలా రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. కొన్ని మనకు తెలియని వాటి గురించి డెఫినెట్గా తెలుసుకోవాల్సిందే. ఆర్మీలో ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో ఈరోజు అయితే రేషన్లో ఏమేమి ఇచ్చారో చూపించేస్తాను. అండ్ రేషన్లో మనకు ఎందుకు రేషన్ ఇస్తారు, ఎంత రేషన్ ఇస్తారు, ఎంత అమౌంట్ కట్ అవుతుంది, ప్రతి నెల ఏమేమి ఇస్తారు, ఎన్ని ఇస్తారు, సో ఒకవేళ రేషన్ తీసుకోకుండా మనకు డబ్బులు ఇస్తారా, సో అవన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాం. అండ్ మెయిన్ వచ్చేసి మనకు రేషన్ అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది బియ్యం. మనకైతే బయట రేషన్లో వచ్చేది బియ్యం, కానీ మాకు ఏంటంటే ఇక్కడ రేషన్లో సగం బియ్యం సగం పిండి అయితే ఇస్తారు. ఈ మంత్ రేషన్ వచ్చేసి ఇలా పిండి ప్యాకెట్లు అయితే ఇచ్చారు. ఒక పర్సన్కి ఒక 10 కిలోల బియ్యం, 10 కిలోల పిండి అయితే ఇస్తారు ఫ్యామిలీకి. కానీ ఈ మంత్ ఏంటంటే రైస్ అనేది షార్టేజ్ ఉంటే సో ఇలా పిండి ప్యాకెట్లు అయితే ఇచ్చారు. ఇవి వచ్చేసి 20 kgs ఇచ్చారు. 10 కిలోల రైస్, 10 కిలోల పిండి కదా, సో 20 kgs ఇలా పిండి అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి బయట నాకు తెలీదు, బయట దొరుకుతుందో లేదో తెలియదు ఈ కంపెనీది, కానీ పిండి అయితే చాలా చాలా బాగుంటుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఇవైతే మొత్తం 3 ప్యాకెట్లు ఇచ్చారు. అంటే 1, 2, 3 ఇవైతే 15 kgలు. అలాగే దీంట్లో కుల్లా పిండి వచ్చేసి ఒక 5 kgs ఇచ్చారు. మొత్తం కలిపి పిండి 20 kgs. అలాగే ఇది వచ్చేసి చాకో మాల్ట్. చాలా మందికి తెలిసి ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇది వచ్చేసి పౌడర్ పాలల్లో కలుపుకునేది, చాలా బలం ఉంటుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రోడక్ట్స్ వేయించినా కూడా చాలా క్వాలిటీ ఇస్తారు. సో మేమైతే ఈ చాకో మాల్ట్ అయితే తాగము. మా హస్బెండ్ అయితే సింగిల్గా ఉన్నప్పుడు అయితే చాలా చాలా క్యారీ చేసి తీసుకొస్తారు ఎవరికైనా పిల్లలకి ఇద్దామని. కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే మంచిగా హ్యాపీగా తాగేసవచ్చు. కానీ మేమైతే వాడము. ఫ్యామిలీకి లేదంటే ఏమైనా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇచ్చేస్తాము. మనం వాడని వస్తువులు పాడేయడం కంటే ఎవరికైనా ఇచ్చిందే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ ఇది వచ్చేసి చాకో మాల్ట్. ప్రతి నెల 3 లీటర్ల ఆయిల్ అయితే ఇస్తారు మనకు. సో ఒక బ్రాండ్ అని ఏమి ఉండదు. ఏదంటే వాళ్ళకు గవర్నమెంట్ ఏది వాళ్ళకు నార్మల్ రేటు, అంటే గవర్నమెంట్ మనకు ఏది అనుగుణంగా ఇస్తే అవైతే ఇస్తారు. సో ఈసారి అయితే ఈ కంపెనీవి 3 లీటర్లు ఆయిల్ అయితే ఇచ్చారు. అయితే ప్రతిసారి ఇలా ప్యాకెట్లోనే ఇస్తారని ఏం లేదు. కొన్నిసార్లు లూజ్ ఆయిల్ కూడా ఇస్తారు. మరి లూజ్ ఆయిల్ మంచిదేనా అంటే మనకు ప్రోడక్ట్స్ తీసుకురావడమే, వీళ్ళే వెళ్ళి కలెక్షన్ చేసుకొని మంచి ప్రోడక్ట్స్ అయితే తీసుకొస్తారు. సో వచ్చిన వెంటనే మనకు ఒక మెసేజ్ వస్తుంది, ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసి ఇలా రేషన్ కలెక్ట్ చేసుకుందని చెప్పేసి. సో ఇలా రేషన్ అయితే ఇస్తారు, బాగానే ఇస్తారు అది కూడా. ఇది వచ్చేసి ఉప్పు ప్యాకెట్. ఉప్పు కూడా ఇస్తారా అని అనుకుంటారు కావచ్చు. ఉప్పు కూడా ఇస్తారు ఖచ్చితంగా. ప్రతి నెల ఒక ఉప్పు ప్యాకెట్ అయితే డెఫినెట్గా ఇస్తారు. ఇది వచ్చేసి చాయ్ పత్తి. సో చాయ్ పత్తి అయితే ఇది నాకు తెలిసి 1/2 kg అనుకుంటున్నాను. చాయ్ పత్తి అయితే ఇచ్చారు. ఇదేంటో నాకు అర్థం అవ్వట్లేదు. మినప్పప్ప, పెసరపప్ప అని కొంచెం డౌట్గా ఉంది, కానీ చూడడానికి మినప్పప్పు లాగా అనిపిస్తుంది. కానీ కలర్ అయితే బ్లాక్ కలర్ ఉంది. ఇదేంటో నాకు కూడా తెలియదు. సో ఇలా బ్లాక్ కలర్ అయితే ఉంది. కొంచెం నేను దగ్గర నుండి చూపిస్తాను తర్వాత. ఇది వచ్చి కందిపప్పు. కందిపప్పు అయితే ఇస్తూ ఉంటారు, కానీ రేర్గా అయితే మనకు మైసూర్ పప్పు ఉంటుంది కదా, ఆ పప్పే ఎక్కువగా ఇస్తూ ఉంటారు.
ఇది వచ్చేసి కందిపప్పు. ఇవన్నీ నేను ఒకసారి దగ్గర నుంచి చూపిస్తా ఏమేమి ఏంటి అని చెప్పేసి. ఇది వచ్చేసి కందిపప్పు. అండ్ ఇది వచ్చేసి విషం అండి, విషం లేదు ఫన్నీగా అంటున్నా. ఇది వచ్చేసి చక్కెర. ఈ చక్కెర వచ్చేసి దగ్గర 2 to 3 kgs అయితే ఇస్తారు. సో దీన్ని అన్నింటినీ మనకు ఒక నోట్ ఉంటుంది, ఆ నోట్లో రాసిస్తారు ఎన్ని కేజీస్ ఏంటి అని చెప్పేసి. సో ఇలా షుగర్ అయితే ఇచ్చారు. ఇదైతే నాకు తెలిసి 3 kgs అయితే అనుకుంటున్నాను. అండ్ ఇదే లూజ్ పిండి. ఈ 3 kgs ప్లస్ ఈ పిండి 5 kgs, మొత్తం వచ్చేసి 20 kgs. సో ఇంతే అండి. ఈ విధంగా అయితే మాకు ఎవ్రీ మంత్ రేషన్ అయితే ఇస్తారు. ప్రతి నెల ఇవే వస్తాయా అంటే ప్రతి నెల పప్పుల విషయంలో చేంజ్ అవుతుంది. కొన్నిసార్లు మనకు మైసూర్ పప్పు ఇస్తారు, కొన్నిసార్లు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఇలా ఇస్తూ ఉంటారు. కానీ ఏది ఇచ్చిన ప్రోడక్ట్స్ మాత్రం క్వాలిటీ చాలా చాలా బాగుంటాయి. సో మనము రేషన్ తీసుకోకుంటే మనకు ఎంత అమౌంట్ వస్తుంది ప్రతి నెల అంటే, మనకు రేషన్ తీసుకోకపోతే దగ్గర 4 నుండి 5 వేల వరకు అయితే రేషన్ వస్తుందంట. కానీ కొందరు ఏమంటున్నారంటే 8 నుండి 9 వేలు వచ్చాయి మాకు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మా హస్బెండ్ అయితే 3500 నుండి 4000 వరకు వస్తాయి మనం రేషన్ తీసుకోకుంటే అని చెప్తున్నారు. కానీ ఇది ఎంతవరకు ఇందులో ఈ అమౌంట్ ఎంతవరకు అయినా నాకు తెలియదు. బట్ ఎగ్జాక్ట్లీ అయితే 3 to 4000 మధ్యలో వస్తాయని అయితే నేను అనుకుంటున్నాను. సో ఒకసారి మీరే క్యాల్కులేట్ చేయండి. ఒక 2 kgs కందిపప్పు, 3 liters ఆయిల్, ఒక 10 kgs పిండి, 10 kgs రైస్, 1/2 kg చాపత్త, ఒక 2 kgs చక్కెర, ఒక 2 kgలు మినపప్పు. సో ఇప్పుడు నేను చెప్పిన అన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటినీ ఒకసారి టాలీ చేసి చూడండి. 3 to 4000 అవుతున్నాయో లేదో. సో అవ్వకుంటే నెక్స్ట్ మంత్ నుంచి మేము కూడా పేమెంటే తీసుకుంటాం. ఎందుకంటే ఇవి అంత రేటు అవ్వనప్పుడు మనము తీసుకొని వేస్ట్ కదా. సో బయట కూడా దొరుకుతాయి. కానీ మెయిన్ రీజన్ ఈ రేషన్ ఆర్మీలో తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ప్రోడక్ట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. అంటే కల్తీ లేని ప్రోడక్ట్స్ అంటే ఇందులో దొరుకుతాయి కాబట్టి మేమైతే రేషన్ డబ్బులు ఎప్పుడు తీసుకోము. మేము ఖచ్చితంగా రేషన్ ప్రోడక్ట్స్ తీసుకుంటాం. ప్రోడక్ట్స్ బాగుంటాయి కాబట్టి. సో మీరు చెప్పండి, డబ్బులు తీసుకుంటే బెటరా లేదు అంటే ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటే బెటరా? ఒకసారి మీరైతే క్యాల్కులేట్ చేసి చెప్పండి. సో ఏది బెటర్ అంటే అది తీసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఫర్దర్గా ఎవరైనా పిల్లలు ఆర్మీకి వెళ్ళాలి అనుకున్న ఫ్యామిలీస్ కానీ, మదర్స్ కానీ, పేరెంట్స్ కానీ ఇలాంటి వీడియోస్ ఉంటే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా పిల్లల్ని మోటివేట్ చేస్తారు, వాళ్ళు కూడా కనీసం మోటివేట్ అవుతారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పేసి. ఇంకా ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ గురించి, ఆర్మీ జాబ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను రిప్లై అనేది ఇస్తాను. కానీ ఈ జాబ్ మాత్రం 100కి 500% చాలా బెటర్ అని చెప్తాను. ఒకటి మెయిన్ జాబ్లో ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, అలాగే దూరం కూడా వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇందులో ఉన్న బెనిఫిట్స్ ఏ గవర్నమెంట్ జాబ్లో కూడా ఉండవు. ది బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే ఆర్మీ జాబే. నేనైతే ఒక్కటే చెప్తా, నేనైతే చాలా గర్వంగా ఫీల్ అవుతాను మా హస్బెండ్ ఆర్మీ పర్సన్ అని చెప్పేసి. ప్రౌడ్ టు బి ఏ సోల్జర్స్ వైఫ్. ఈ మాట అయితే ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా చెప్పాలనిపిస్తుంది. సో చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. చాలా మంది అడుగుతున్నారు, మీ ఇంట్రొడక్షన్ వీడియో చేయండి, మీరు ఎక్కడ ఉంటారు ఏంటి, మీ హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి. సో నేను ఫర్దర్గా వచ్చే వీడియోస్లో మా హోమ్ టూర్, నా ఇంట్రొడక్షన్ ఇవన్నీ చెప్తాను. పేమెంట్ వచ్చిందా అని కూడా అడుగుతున్నారు. దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. పేమెంట్ వచ్చిందా రాలేదా, ఎంత వచ్చింది, ఎంత వస్తుంది ఏంటనేది నేను ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో అన్నీ మీకు షేర్ చేస్తాను. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.